భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ గూండాలు బరితెగించారు. మనుగురు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చింపేసి హంగామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ గుండాలు బరితెగించారు. మనుగురు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చింపేసి హంగామా చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడలేక మధ్యలో ఓడినట్టు కూడా వాళ్ళ వ్యవహార శైలి కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఎవరు లేని సమయంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పోయి ధ్వంసం చేయడము, అటు సోఫా ఫర్నిచర్ కానీ తలగబెట్టడం కానీ ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మరి అటు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మనతోనే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ జిల్లాలో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా తీయడానికి అసలు ప్రధానమైన కారణాలు ఏంటి సార్? ప్రధానమైన కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింద వరకు వాళ్ళు నమ్ముకున్నది రౌడీయిజము. సో ఈ రౌడీయిజంని ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మా పినపాక కాన్స్టిట్యున్సీ మణుగూరు హెడ్ క్వార్టర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను కానీ లేదా జెండాలను కానీ వాటన్నింటినీ కూడా తీసి ఆ ఫర్నిచర్ అంతా బయటపడేసి తగలబెట్టి ఇవాళ అక్రమంగా ఆ పార్టీ ఆఫీస్ని హస్తగతం చేసుకోవాలని చెప్పే ఒక గూండాగిరితో పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారు ఆయన సొంతంగా కాంగ్రెస్ పార్టీ గుండాలను వెంబటేసుకొని ఈ రకమైన దాడికి పాల్పడటం అనేది హేయమైంది. అలాగే ఇవాళ అక్కడున్న మణుగూరు కార్యకర్తలు కానీ లేదా మా రేఖాకాంతారావు గారు కానీ అక్కడున్న నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల కోసమని ఇక్కడ దాదాపుగా గత 15-20 రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరు బీఆర్ఎస్ క్యాడర్ లేని సమయం చూసి ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవాళ పొద్దున్నే ఆ విధ్వంసకర కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది హింసా రాజకీయాలకి తావిస్తూ ఉంది. తప్పకుండా దీన్ని మేము ఎదుర్కొంటాం. మా రేఖాకాంతారావు గారు ఇక్కడ ఉన్నారు, తక్షణమే వెళ్తారు, కార్యకర్తలు కూడా వెళ్తారు. వెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్ని ఆ రకంగా వాళ్ళు అట్లా ధ్వంసం చేయడాన్ని మరి మేము కూడా ప్రతిఘటిస్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూడా. ప్రజాస్వామ్యంలో సరే మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు, మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మీ పార్టీ ఆఫీసుల జోలికి కానీ లేకపోతే మీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల జోలికి కానీ మేము ఎన్నడూ రాలే. సో ఆ రకమైన డీసెన్సీని కేసీఆర్ గారు మాకు నేర్పిండు. సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకి ఇవ్వాల్సిన స్పేస్ ప్రతిపక్షాలకి ఇవ్వాలా. సో మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పని మేము కూడా చేస్తే అప్పుడు దాన్ని వాళ్ళు విజ్ఞతతోనే ఆలోచించాలి. ప్లస్ రెండోది ఏంటంటే అసలు ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీ ఆఫీసులు ఉన్నాయి. సో ఎవరి పార్టీ ఆఫీసులో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మీరు అసలు ఒక పార్టీ ఆఫీస్ మీదకి ఈ రకంగా దాడికి పోవటము, ఫర్నిచర్ని ధ్వంసం చేయటము, జెండాలు పీకేయటం ఇవాళ అంటే మీకు అధికారం ఉంది కాబట్టి వెనకాల పోలీసు యంత్రాంగం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎమ్మటుండి వచ్చి ఇలాంటి దాడి చేయటం అనేది మన ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు. ఎక్కడ సహకరించట్లేదు, అన్ని చోట్ల సహకరిస్తున్నారు. ఇక్కడని కాదు, ప్రతి చోట పోలీస్ చేసే పనే అది. యాక్చువల్గా డీజీపీ గారు చెప్పారు ఆ బుక్ లేదు, ఈ బుక్ లేదు, ఓన్లీ కాగి బుక్ అన్నారు. ఎక్కడ హైదరాబాద్లో బాజాప్తగా ఏ రకమైన హింస జరుగుతూ ఉంది, ఏ రకమైన మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మనం హైదరాబాద్లో కూడా చూస్తూ ఉన్నాం.
సాక్షాత్ రాజధానిలోని ఈ పరిస్థితి, అది ఏజెన్సీ ఏరియా. సో అక్కడ అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానీ వాళ్ళందరూ కూడా ఉన్న మంత్రులకి లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి వంతబాటమే సరిపోతూ ఉన్నది. సో అట్లా దగ్గరుండి మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది తీవ్రమైన చర్య. దీనికి తప్పకుండా మేము సమాధానం చెప్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా అవిటిపైన దృష్టి పెట్టకుండా ఇట్లా పార్టీ కార్యాలయాలు రౌడీజం చేయడం కానీ ఇంత మహిళలను కానీ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇదే జరుగుతుంది. దీని గురించి ఏమంటారు సార్? అంటే అది ఫ్రస్ట్రేషనే, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉన్నది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే జూబ్లీహిల్స్లో ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ప్రతి చోట ఇట్లనే కనపడుతూ ఉంది. జూబ్లీహిల్స్లో కూడా మేమేదో బెదిరిస్తాము, లేకపోతే వాళ్ళని చూసుకుంటాం వీళ్ళని చూసుకుంటాం, ఎట్లుంటారో ఎట్లా పోతారో బయటకి ఎట్లా పోతారు లోపలికి ఎట్లా పోతారని తిప్పితే మొన్న చెప్పినా నేను ఆల్రెడీ కత్తులు కటార్లు తిప్పితే జూబ్లీస్లో తిరిగేది కార్ స్టీరింగ్ అని చెప్పి. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి జిల్లాల్లో కూడా అవుతుంది. డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హామీల మీద ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్, ప్రశ్నిస్తుంది. కేటీఆర్ గారు ప్రతి ఒక్క రోజు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని వీళ్ళు విఫలమైన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళకి కడుపు మండుతూ ఉంది. వాళ్ళ సాక్షాత్తు వాళ్ళ ముఖ్యమంత్రి కానీ లేదు వాళ్ళు కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పి అడిగితే చెప్పుకునే పరిస్థితుల్లో మంత్రులు కూడా లేరు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం కోసం 14 ఏళ్ళు ఉద్యమం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి శాంతి భద్రతలతో ఉంచిన పార్టీ మా మీద బాధ్యత ఉంది. తప్పకుండా మేము ప్రజాస్వామ్యంలో దీన్ని ఎదుర్కోవాల్సిన తీరులో తప్పకుండా ఎదుర్కొంటాం. కాంగ్రెస్ నాయకులకు జిల్లా పార్టీ ఆఫీసు తగలబెట్టడం పైన ఏం తెలియజేస్తారు వాళ్ళకి? మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు పార్టీ ఆఫీసులు అందరికీ ఉన్నాయి, ఓకే. అధికారం కూడా శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. రేపు మేము వస్తాం అధికారంలోకి, మేము కూడా ఇట్లనే దాదాగిరి చేస్తే, మేము కూడా ఇట్లనే పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి చేస్తే, సో మీరు ఏ రకమైన ప్రెసిడెంట్ అంటే మీరు ఏ రకమైన ఇది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ సాక్షాత్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయి దాడి చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోవాలి. సో మీరు ఒకవేళ ఇదే కనుక మీ యొక్క నైజం అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అధికారంలోకి. చెప్పిండు కానీ కేటీఆర్ 500 రోజులే ఇంకా ఉంది, లెక్క పెట్టుకోండి. ఆ తర్వాత మేము వస్తాం మళ్ళీ అప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరవింద్.